వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం కొరిడి గ్రామంలో వెలసిన వననీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన మహాశివరాత్రి మహోత్సవాలు భక్తుల హృదయాల్లో మరపురాని అనుభూతులను మిగిల్చాయి. ఈ పర్వదినం సందర్భంలో ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, మహారుద్ర హోమం వంటి పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజన, సంకీర్తనలు కూడా ఆలయంలో ప్రతిధ్వనించాయి. భక్త జనాలు తమ కోర్కెలను తీర్చుకోవాలని విశ్వాసంతో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులను పొందారు. రామభక్త ఆంజనేయ స్వామి శంకర కొరిడి పంచాయతీ సూళ్ళూరుపేట మండలం తిరుపతి జిల్లాలో వెలసి ఉన్న శ్రీ వననీలకంఠేశ్వర ఈశ్వర స్వామి 2008 ఈయన స్వప్న దర్శనం జరిగింది. అప్పటి నుండి శివరాత్రులు, వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నది. వచ్చిన భక్తులకి అత్యంత కోరికలు నెరవేర్చే వననీలకంఠేశ్వర ఈశ్వరుగా ఇక్కడ ఏం చేసి ఉన్నారు. కార్తీక మాసాలు పూర్తిగా ఇక్కడ వనభోజనం జరుగుతూ ఉంటుంది. వనభోజనంలో పాల్గొన్న వాళ్ళు ఒకసారి వనభోజనం చేసిన వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. భక్తులకు చెప్పడం ఏంటంటే ఇక్కడ చాలా శక్తివంతమైన శివునిగానే చెప్పగలను. నేను ఇక్కడికి 2018 నుంచి రావడం మొదలుపెట్టాము. వచ్చిన కొద్ది రోజులకే మా పాపలు 2 years వెళ్ళాలనుకుంటా ఉన్నారు. వచ్చిన కొద్ది రోజులకే ఏ ఆటంకాలు లేకుండా వాళ్ళు 2 years వెళ్ళి చదువు కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి మాకున్న సకల కష్టాలన్నీ తొలగిపోయాయి. కోట మండలం విద్యానగర్ నుంచి ఈ రోజే మొదటగా వచ్చాను. ఇక్కడికి వచ్చినటువంటి గుడి ప్రాశస్త్యము ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక కాలనీలో వాహనానికి సదుపాయం కూడా లేనటువంటి ఈ ప్రదేశం చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ ఉదయం ప్రసాదం నుంచి, భోజనం నుంచి, ఆ తర్వాత హోమాల నుంచి, దర్శనం నుంచి చూస్తుంటే కొన్ని వేల మంది ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒకరొకరు తోపులోటు లేకుండా, ఎలాంటి వాలంటీర్స్ కూడా లేకుండా ఎంతో భక్తిభావంతో ఇక్కడ దర్శనం చేసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.